సాగర్, ఐ నీడ్ యూ హెల్ప్. నాకు కొంచెం ఈ పిన్ను పెట్టవా ప్లీజ్? పిన్ను పెట్టవా ప్లీజ్? అరే నేనా? అవును. సో ఐ విల్ ట్రై. ఓకే, నువ్వు కొంచెం చెయ్యడ్డంతి. నేను సారీ. చాలా విచిత్రంగా ఉంది జాహ్నవి. పిన్ ఎలా పెట్టాలో సాగర్కి ఎలా తెలుస్తుంది చెప్పు? ఇలా ఇవ్వు. జాగ్రత్తగా. ఆడవాళ్ల పనులు ఆడవాళ్లే చేసుకోవాలి. సాగర్, నువ్వు వెళ్ళు, నేను పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ గంగా. జాహ్నవి ప్లీజ్, ఐ కెనాట్ డూ దిస్. కమ్ డౌన్ సూన్. నువ్వు కూడా జాహ్నవి, నాకు చెప్పుండొచ్చు కదా, సాగర్కి ఎందుకు చెప్పావు? సాగర్ పెడుతుంటే నీకు బాధగా ఉందా? అవును, నేను అబద్ధం చెప్పను. కొంచెం జాగ్రత్త గంగా. చాలా చిన్న పిన్నేగా ఇది, ఇదేం కత్తి కాదుగా. లండన్ నుంచి వచ్చిన అమ్మాయిలు చిన్న నొప్పి కూడా సహించలేరు. స్టైల్ అయితే ఉంటుంది కదా, స్టైల్. ఆ అబ్బాయిలకి స్టైల్ అంటే బాగా నచ్చుతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇవాళ నా మీద నుంచి ఎవరు దృష్టి మళ్లించుకోలేరు. నువ్వైతే అలంకరించుకోలేవుగా, నువ్వు విడోవిగా. గంగా, పిన్ను పెట్టకుండా వెళ్తున్నావే? నాలాంటి వాళ్ళకి అలంకరణ చేసుకోవడం, పిన్నులు పెట్టడం ఎలా వస్తుంది చెప్పు? ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేస్తేగా. నువ్వు ఒక పంచి నీ అంతటి నువ్వే పెట్టుకో. అసూయ పడుతున్నారు గంగా మేడం గారు. అరే వచ్చేసారా? రండి రండి, నమస్కారం. లోపలికి రండి. అమ్మగారు, ఆ స్కూల్ మాస్టర్ ఎన్ని వస్తువులు తెచ్చాడా ఇక్కడికి? చాలా వింతగా ఉంది, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.